హాయ్ నమస్తే అండి. డ్యూటీ అయిపోయిందండి, ఇంటికి వెళ్తున్నాం. మరి మా ఇంట్లో మరి కూరగాయలు అయిపోయినట్టు. మరి ఇప్పుడే మా ఊళ్ళు ఫోన్ చేశారు పిల్లలు ఇద్దరు కూడా, డాడీ కూరగాయలు తీసుకురండి. అలాగా మాకు తెలిసినటువంటి అతనండి, నల్లబండిగూడలో ఉన్నటువంటి గోపి అనమాట కుర్రాడు. మాకు చూడండి యువత అంటూ ఉన్నాడు. వారి భార్య భర్తలు కూడా మరి చిన్న వయసు నుంచి వ్యాపారాన్ని అలవాటు చేసుకోవాలి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మారుమూల గ్రామంలో మరి నల్లబండిగూడ నుంచి మరి ఇక్కడ కోదారులో మరి చిరు వ్యాపారులు మరి ఇద్దరు ఉంటుంది భార్య భర్త. చూడండి కష్టపడేటువంటి వ్యక్తుల్లో వీళ్ళిద్దరు అనమాట. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడతారండి. అది తమ్ముడు గోపి బాగున్నా తమ్ముడు. చూడండి మరి వీళ్ళిద్దరు జంట యువజంట అండి, చిన్న వయసు నుంచి. మరి ఈ గోపి వాళ్ళ నాన్నగారు ఇంత ముందు నుంచి కూరగాయల వ్యాపారం చేస్తారండి కోదాట్లో. మరి విలేజ్ నుంచి కోదాడ స్థాయికి ఎదిగిరంటే గ్రేట్ అనమాట. ఓకేమ్మా, మీరు ఇంకా పెద్ద మార్కెట్ పెట్టాలి, ఖమ్మం జిల్లాలో పెట్టినట్టు పెట్టాలి పెద్ద మార్కెట్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తాజా కూరగాయలు దొరుకుతాయి మనకి. ఎప్పుడు కూడా మేమైతే ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుంచి తీసుకుంటాను ఒకే దగ్గర. నల్లబండిగూడ నుంచి వచ్చి మరి కోదాట్లో బిజినెస్ ప్రారంభించి కూడా వీళ్ళు చాలా రోజులైంది కాబట్టి